సో రీసెంట్‌గా మా ఫ్రెండ్ ఒకళ్ళు 10,00,000 పెట్టి చాలా ఇష్టంతో ఒక కార్ కొనుక్కున్నారనమాట. సో కార్ కొన్న ఫస్ట్ మంత్ చాలా హ్యాపీ ఉన్నారు. కానీ ఇప్పుడు ఒక 1 మంత్ తర్వాత నేను కార్ ఎలా ఉందని అడిగితే తను చాలా ఫుల్ రిగ్రెట్ అయ్యాడనమాట. సో ఎందుకంటే కారు మంచిదే. కాకపోతే తన లైఫ్ స్టైల్‌కి సెట్ కాని కార్‌ని జస్ట్ లుక్స్ చూసి కొనుక్కున్నాడనమాట. అందుకే మనోడు ఇప్పుడు కొంచెం రిగ్రెట్ అవుతున్నారు. సో నాకు కూడా ఆ టైం అనిపించింది. సో ఇలానే చాలామంది లుక్స్ చూసో, లేదంటే టీవీలో యాడ్స్ చూసో, లేదంటే యూట్యూబ్‌లో వీడియోస్ చూసే కారు తొందరపడి కొంటారేమో అనిపించింది. అందుకే ఈరోజు 10,00,000 బడ్జెట్‌లో మనకి సెట్ అయ్యే కార్‌ని ఎలా చూస్ చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఎంత మంచి జాబ్ అయినా సరే మనలో ప్రెజెంట్ ఎవరైనా జాబ్ హోల్డర్స్ ఉన్నారంటే మాక్సిమం మన బడ్జెట్ 10,00,000 ఉంటుంది. సో 10,00,000 బడ్జెట్‌లో కారు ఒకళ్ళు కొంటున్నారంటే ఖచ్చితంగా అది వాళ్ళ ఫస్ట్ కార్ అయి ఉంటదనమాట. సో వాళ్ళ కోసం కొంచెము టిప్స్ అనుకోండి, లేదంటే జాగ్రత్తలు అనుకోండి, లేదంటే నా ఛానల్ చూస్తున్నందుకు నేను ఇచ్చే చిన్న సజెషన్ అయినా అనుకోండి. సో మీకు ఇది యూజ్ అవుతుందని ఆశతో నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ 10,00,000 బడ్జెట్‌లో మనం ఒక కారు కొన్నామంటే ఎప్పుడూ గాని మీరు సో మన ఫ్రెండ్ చెప్పాడనో, లేకపోతే చూడటానికి లుక్స్ బాగున్నాయనో, లేదంటే తక్కువ కాస్ట్‌లో ఎక్కువ ఫీచర్స్ వస్తున్నాయనో మాత్రం కారు కొన్నారంటే ఖచ్చితంగా అది మీకు ఇబ్బంది అవ్వచ్చు. ఎగ్జాంపుల్ ఒకసారి కారు కొన్నామంటే నెక్స్ట్ 5 ఇయర్స్ ఆ లోన్ అమౌంట్ క్లియర్ అయ్యే వరకు మనం రిగ్రెట్ అవ్వాలి. సో అలా అవ్వకుండా అలాంటి మిస్టేక్ మీరు చేయకుండా ఉండాలంటే ఈరోజు ఈ వీడియోని ఫుల్‌గా చూసేసేయండి. మీకే ఒక క్లారిటీ వచ్చేస్తుంది. నేను ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే 10,00,000లో మనకి సెట్ అయ్యే కార్‌ని ఎలా చూస్ చేసుకోవాలనేది ఈరోజు టాపిక్ అనమాట. సో దీనికి కొన్ని బేసిక్ పాయింట్స్ లాగా చెప్తాననమాట. ఇదైతే మీకు ఈజీగా రిజిస్టర్ అవుతుంది. స్టెప్ 1 చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం కార్ కొనాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మనం అనుకునేది యూసేజ్. మనం అసలు ఈ కార్ ఎందుకు కొంటున్నాము? డైలీ ఆఫీస్‌కి వెళ్ళటానికా? లేదంటే ఫ్యామిలీ కోసమా? లేదంటే రఫ్ రోడ్స్ మీద లాంగ్ డ్రైవ్స్‌కి వెళ్ళడానికా? సో ఈ మూడిట్లో ఏదో ఒక పర్పస్ మీకు మీట్ అయిందంటే ఖచ్చితంగా మీరు మీ ప్రాబ్లమ్ అనేది హాఫ్ సాల్వ్ అయినట్టు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కారు కొనాలి అని డిసైడ్ అయినప్పుడు మీరు ఏ యూసేజ్ కొంటున్నారు అనేది మీరు స్ట్రాంగ్‌గా బిలీవ్ చేయాలి. సో కారు యూసేజ్ చూసుకున్నాక నెక్స్ట్ స్టెప్ 2 చూసుకున్నట్లయితే బడ్జెట్. మనం 10,00,000 బడ్జెట్ అనుకున్నామంటే సో కారు ప్రైస్ ఎప్పుడు మనకి 10,00,000 ఉండదనమాట. ఇది అందరికీ తెలిసిందే. సో మనం చూసుకునే కార్ ఎలా ఉండాలంటే మనకి 10,00,000 ప్రైస్ బ్రేక్ డౌన్ ఎలా ఉంటుందంటే ఎక్స్ షోరూమ్ కార్ ప్రైస్ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 8.5 ఉంటే దాని ఇన్సూరెన్స్ కానీ, ఆర్టీఓ చార్జెస్ కానీ మనకు ఒక అడిషనల్‌గా ఒక 1.5 ఉంటుందనమాట. సో మనము ఏ మోడల్ చూసుకున్నా టాప్ మోడల్‌కి వెళ్ళకుండా మిడ్ వేరియంట్‌లో మనకి రీజనబుల్ నీడ్స్‌ని చూసుకుంటే సరిపోతుందనమాట. సో ఇక్కడే మనకు కొంత బడ్జెట్ అనేది మనకు ఆదా అవుతుంది. సో మీరు కన్సిడర్ చేయాల్సిన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇంపార్టెంట్‌ది సేఫ్టీ అనమాట. సో మనం కారు కొనాలంటే ఎప్పుడు లుక్స్ మాత్రమే చూసి కొనకూడదు. దాని సేఫ్టీ కూడా చూసుకోవాలనమాట. సో సేఫ్టీ అంటే టాప్ ఎండ్ కార్‌లో లాగా లేకపోయినా సో మన బడ్జెట్‌లో మినిమమ్ సేఫ్టీ ఫీచర్స్ చూసుకోవాలనమాట. లైక్ మనం ఎయిర్ బ్యాగ్స్ కానీ, ఏబిఎస్ ప్లస్ ఈబీడీ ఉండేలాగా చూసుకోవటం గానీ, అలాగే కారు యొక్క స్ట్రాంగ్ బాడీ డిజైన్ గానీ, ఇవి చూసుకున్నట్లయితే మనకి సేఫ్టీ పరంగా కూడా ఆల్మోస్ట్ మనకి కార్ స్ట్రాంగ్‌గా మనకనిపిస్తుంది. బేసికల్‌గా చాలామంది మనకి సేఫ్టీ అనగానే టాటా కార్స్‌ని ప్రిఫర్ చేస్తారనమాట. ఇంక నెక్స్ట్ స్టెప్ చూసుకున్నట్లయితే మైలేజ్ అండ్ మెయింటెనెన్స్ అనమాట. ఇందులో మనకి పర్టిక్యులర్‌గా డైలీ ఆఫీస్‌కి తీసుకెళ్ళే వాళ్ళ కోసం అయితే మెయిన్ ప్రయారిటీ వచ్చేసరికి మైలేజ్ అండ్ మెయింటెనెన్స్ అనమాట. సో మనందరికీ తెలిసిందే మైలేజ్, మెయింటెనెన్స్ మీ ఫస్ట్ ప్రయారిటీ అయితే సో మీరు బ్లైండ్‌గా మారుతి సుజుకీకి వెళ్ళిపోవచ్చు. అందులో కూడా మనకి స్ట్రాంగ్ బాడీతో డిజైర్లు గానీ, షిఫ్ట్ గానీ మనకన్నీ ఉన్నాయన్నమాట. సో మంచి సేఫ్టీ రేటింగ్‌నే ఇంప్రూవ్ చేశారు వాళ్ళు కూడా. సో అందులో చూసుకున్నట్లయితే మనకి మైలేజ్ 20+ ఇస్తుంది. అలాగే మినిమమ్ నీడ్స్ అండ్ బూట్ స్పేస్ మనకి సరిపోతుందనమాట. సో ఇప్పుడు డైలీ యూజ్‌కి అయితే మనం మారుతిలో చూసుకున్నా సరిపోతుంది. ఫీచర్స్ వర్సెస్ నీడ్ అనమాట. సో కార్‌లో మనకి సన్ రూఫ్ ఉందా? బిగ్ స్క్రీన్ ఉందా? లేదంటే అలాయ్ వీల్స్ ఉన్నాయా? కార్ స్టైలిష్‌గా ఉందా? అనే దానికన్నా మనకు ఎంతవరకు అఫోర్డబుల్. బేసిక్ రిక్వైర్మెంట్ పవర్ విండోస్ కానీ, ఏసీ గానీ, బ్యాక్ ఏసీ వెంట్ ఉందా? సో అంతవరకు చూసుకుంటే మనకు సరిపోతుంది. సో ఇప్పుడు ఒక రియల్ ఎగ్జాంపుల్ చూసుకుందాం. జస్ట్ నేను బ్రేక్ డౌన్ చేస్తున్నాననమాట. సపోజ్ కార్ అనేది మనము ఆఫీస్ కోసం తీసుకున్నాం. డైలీ ఆఫీస్‌కి 20-30 కిలోమీటర్స్ మనకి జర్నీ ఉంటుందనుకోండి. సో వాళ్ళకైతే నేను స్ట్రెయిట్ అవే అండర్ 10,00,000 మారుతి షిఫ్ట్‌నే నేను రికమెండ్ చేస్తాననమాట. సో బెస్ట్ మైలేజ్ ఇస్తుంది. మంచి డ్రైవింగ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. మనకు మెయింటెనెన్స్ తక్కువ ఉంటుందనమాట. సో అప్పుడు అలాంటి వాళ్ళకేంటంటే పర్ఫెక్ట్ చాయిస్ అనిపిస్తుంది. సో ఎగ్జాంపుల్‌కి ఫ్యామిలీ కోసం కార్ కొన్నామనుకోండి. సో అండర్ 10,00,000లో ఫ్యామిలీ కార్ అయితే నేను మనకి షిఫ్ట్ డిజైర్ కూడా ఉందనమాట. సో బూట్ స్పేస్ మంచిగా అనిపిస్తుంది. 5 స్టార్ రేటింగ్‌తో వస్తుంది. బెస్ట్ మైలేజ్‌ని ఆఫర్ చేస్తుంది. సో ఇది కూడా ఒక మంచి చాయిస్ అని నేను బిలీవ్ చేస్తాననమాట. సపోజ్ నాకు నీడ్ అనేది ఫ్యామిలీ కోసం ఉన్నట్టు. సో మీరు ఉండేది టౌన్ పక్కన ఏదన్నా విలేజ్‌లో గానీ, లేదంటే మీరు డ్రైవ్ చేసే జర్నీ రఫ్ రోడ్స్ గానీ ఉంటాయి అనిపిస్తే సో ఇలాంటి వాళ్ళకి టాటా బంచ్ బెస్ట్ చాయిస్ అనమాట. ఎందుకంటే మనకి కార్ బాడీ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. హై గ్రౌండ్ క్లియరెన్స్ సెగ్మెంట్‌లో ఇందులో ఎక్కువ ఉంటుంది.
అట్ ద సేమ్ టైం 5 స్టార్ సేఫ్టీతో వస్తుంది అనమాట. సో ఇలాంటి రూట్స్కి అయితే టాటా పంచ్ రికమెండెడ్ అనమాట. సో ఇంకో సెగ్మెంట్ వచ్చేసరికి ప్రీమియం ఫీల్ లాగా ఉండాలి, కార్ చాలా రిచ్గా టెక్నాలజీకి సంబంధించి టెక్ అప్డేట్స్ కూడా చాలా హెవీగా ఉండాలంటే వీళ్ళు అయితే మంచిగా i20ని కన్సిడర్ చేసుకోవచ్చు. సో నేను చెప్పిన ఈ కార్స్ అనేది జస్ట్ ఎగ్జాంపుల్స్ అనమాట. సో ఎలా పిక్ చేసుకోవాలనేది, సో దాన్ని బట్టి మనము మన నీడ్ని, మన యూసేజ్కి, మన సేఫ్టీ ప్లస్ ఎంతవరకు మనం అఫోర్డ్ చేయగలుగుతాం అనే దాన్ని బట్టి ఈ కార్స్లోనే మనకు వేరియంట్స్ ఉంటాయి అన్నమాట. సో మీరు ఈజీగా పిక్ చేసుకోగలిగితే మ్యాక్సిమం మీరు తీసుకున్న కారు మీకు పర్ఫెక్ట్ చాయిస్ అవుతుంది. సో ఈ వీడియోలో ఇంకా ఫైనల్ టిప్ ఏంటంటే, బెస్ట్ కార్ అంటే బ్రో, ఈ లైన్ గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే, బెస్ట్ కార్ అంటే మీ యూసేజ్కి సరిపోయే కార్ అని. సో మార్కెట్లో టాప్ సెల్లింగ్ ఉందని, లేదంటే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ రెఫర్ చేశారనే కాదు. సో ఇదైతే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, బెస్ట్ కార్ అంటే మాత్రం ఖచ్చితంగా మీ యూసేజ్కి సూట్ అయ్యే కార్ అని. సో అలాగే బ్రో, ఈ కార్స్ గురించి కొత్తగా ఏదన్నా డౌట్స్ ఉన్న వాళ్ళు అయితే కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. సో అందులో జాయిన్ అయిపోయి నాకు మెసేజ్ అయితే చేయండి, మీకు మ్యాక్సిమం వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను అనమాట. సో ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, అలాగే మీ బడ్జెట్ ప్లస్ యూసేజ్ని కింద కామెంట్లో తెలియజేయండి. అలాగే మీకు ఏదన్నా కార్ గురించి తెలుసుకోవాలన్నా, లేదంటే ఆ కార్ కొనాలా, లేకపోతే ఆ కార్కి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నాయంటే నాకు కింద కామెంట్స్లో చేయండి. సో ఫ్రెండ్స్, ఇలాంటి ఆటోమొబైల్ న్యూస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో మరోసారి మరో వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అప్పటి వరకు స్టే ట్యూన్ టు ఉదయ్ ట్రెండ్స్ ఇన్ తెలుగు.